నమస్తేనండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు లానేవా ఏదైతే ధనుకా కంపెనీ వారి లానేవా వచ్చేసి కొత్త రకం మందు అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏ టెక్నికల్ ఉంటుంది, మనకు ఇది మిరప పంటలో ఎలాంటి రకాల రసం పీల్చే పురుగుల్ని మనకు నివారించుకోవచ్చు, ఏ పురుగుల్ని నివారించుకోవచ్చు, నెక్స్ట్ వచ్చేసి మనకు దీని ఎకరానికి ఖర్చు ఎంత అవుతుంది, ఎంత డోసు వాడాలి, సో మనకు మార్కెట్లో దీని ధర ఎంత ఉంది అనేది పూర్తి సమాచారం తెలుసుకుందాం. అదేవిధంగా దీంట్లో ఎలాంటి రకాల టెక్నికల్ అనేది యాడ్ చేయడం జరిగింది అనేది కూడా మనము పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, సో ఎవరైనా మన ఛానల్ పైన కొత్తగా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులు మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటలేరు. సో ఖచ్చితంగా మీకు కానీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము మిరప పంట కావచ్చు, పత్తి పంట, ఇలాంటి అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఇన్ఫర్మేషన్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి. సో మనం చూసుకున్నట్లయితే ధనుకా వాళ్ళ లానేవోలో ఎలాంటి టెక్నికల్ ఉందని చూసుకున్నట్లయితే మనకు దీంట్లో ఫ్లుక్సామెటమైడ్ ప్లస్ మనకు బైఫెన్థ్యూరల్ లాంటి టెక్నికల్ ఉంటాయి. ఫ్లుక్సామెటమైడ్ 5.81 ఉంటుంది, 81 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బైఫెన్థ్యూరైడ్ 5.81 ఉంటుంది. ఇది ఈసీ రూపంలో ఉంటుంది. సో ఇది మనకు కొత్త రకమైన టెక్నికల్ అనేది ఏం కాదు. మనకు ఇంతకుముందు గ్రాసియాలో, సినువాలో, అదేవిధంగా అదమా కంపెనీ వాళ్ళ ఇంపెరియల్లో మనకు ఈ బైఫెన్థ్యూరైడ్ అనే టెక్నికల్ ఉండేది. మనకు గ్రాసియా, సినువాలో చూసుకుంటే ఫ్లుక్సామెటమైడ్ అనేది టెక్నికల్ ఉండేదన్నమాట. సో మనకు కొత్త టెక్నికల్ ఏం కాదు, కానీ రెండు రకాల టెక్నికల్ ఒకటే మందులో ఇవ్వడం వల్ల రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా రావడం జరుగుతుంది. సో చాలామంది రైతులు దీన్ని యూజ్ కూడా చేయడం జరిగింది, రిజల్ట్ కూడా బాగానే వస్తుంది అని వాళ్ళ అభిప్రాయం కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇది ఎలాంటి రకాల పురుగుల్ని ఎలాంటి రకాల రసం పీల్చే పురుగుల్ని నివారిస్తుంది, ఎలాంటి రకాల పురుగుల్ని నివారిస్తుంది అని మనము ఇప్పుడు తెలుసుకుందాం. సో మనం చూసుకున్నట్లయితే మనకు మిరప పంటలో వచ్చే త్రిప్స్ కావచ్చు, మైట్స్ కావచ్చు, వైట్ ఫ్లై కావచ్చు, మనకు తామర పురుగు, నల్లి, ఇలాంటి రకాల అన్ని రసం పీల్చే పురుగుల్ని అయితే మనకు దీంతో కంట్రోల్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. మనకు పురుగుల్ని కూడా కాయతోల్చి పురుగు కావచ్చు, ఈ 2-3 రకాల పచ్చ పురుగు కావచ్చు, మనకు లద్దె పురుగు కావచ్చు, ఇలాంటి రకాల పురుగుల్ని కూడా మనకు దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనకు త్రిప్స్, మైట్స్, దోమని కూడా ఎక్సలెంట్గా మనకు చాలా బాగా కంట్రోల్ అవుతుంది అనేది కూడా రైతులు చెప్పడం జరిగింది. సో దీంట్లో 2 రకాల టెక్నికల్ ఏదైతే ఫ్లుక్సామెటమైడ్ అనేది సిన్వా, అదేవిధంగా గ్రాసియాలో ఎలా పనిచేస్తుందో దీంట్లో కూడా మనకు ఇది స్ప్రే చేసుకుంటూ కూడా అలానే పనిచేస్తుంది. కానీ దీంట్లో పర్సెంటేజ్ అనేది తగ్గివ్వడం జరిగింది. సో దాంట్లో మనకు గ్రాసియా, అదేవిధంగా సిన్వాలో 10% ఉండేది, కానీ దీంట్లో 5.81% అయితే ఉండడం జరిగింది. మనకు ఇంపీరియల్లో అదమ కంపెనీలో బైఫెన్థ్యూరైడ్ ఉండేది కదా, దాంట్లో మనకు బైఫెన్థ్యూరైడ్ వచ్చేసి దీంట్లో కూడా యాడ్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు రసం పీల్చే పురుగులతో పాటు మనకు కాయతోల్చి పురుగు కావచ్చు, అదే లద్దె పురుగు లాంటి పురుగులు కూడా మనకు కంట్రోల్ అవుతాయని అయితే చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇలాంటి 2 రకాల పురుగులు, రసం పీల్చే పురుగులు, అదేవిధంగా మనకు లద్దె పురుగు లాంటి పురుగులు ఒకటేసారి కంట్రోల్ కావడం వల్ల మంచి రిజల్ట్ అయితే మిరప పంటల్లో మనకు ఈ సిన్వా అనే ప్రోడక్ట్ కనిపించడం జరుగుతుంది అన్నమాట. సో మనము దీని ఎకరానికి డోస్ కానీ చూసుకున్నట్లయితే ఎకరానికి డోస్ వచ్చేసి 250 ml వరకు అయితే మనము యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఎకరానికి డోస్ వచ్చేసి 250 ml వరకు అయితే మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని రేట్ కానీ మార్కెట్లో దీని సాధారణమైన రేట్ కానీ చూసుకున్నట్లయితే 2700 వరకు అయితే రేట్ అయితే ఉండడం జరిగింది. సో రేట్లు అనేది మార్కెట్కు బట్టి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బట్టి ఎక్కువ ఉండవచ్చు, కానీ 2700 అయితే మనకు 2700 వరకు అయితే మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంది ప్రస్తుతం. సో ఈ ధనుకా వాళ్ళ లానేవా అనేది ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉంది. సో చాలామంది రైతులు యూజ్ చేస్తారు. సో ఈ వీడియో చూస్తున్న రైతులు కానీ యూజ్ చేసినట్లుంటే దీని రిజల్ట్ అనేది ఎట్లా ఉంది, మరి దీనివల్ల మనకు రసం పీల్చే పురుగులు, మనకు ఈ కాయతోల్చే పురుగు, లద్దె పురుగు లాంటి పురుగులు కూడా కంట్రోల్ అవుతున్నాయా లేదనేది కామెంట్ రూపంలో చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఇలా చెప్పడం వల్ల, కామెంట్ రూపంలో కామెంట్ కానీ చేయడం వల్ల, సో ఇతర రైతులకు కూడా కామెంట్ చూసినప్పుడు తెలుస్తుంది అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు తెలిసినట్లయితే, నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ప్రతిరోజు మిరప పంట కావచ్చు, ఇతర అన్ని రకాల పంటల వివరాలు అనేది మన ఛానల్ పైన పెట్టడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.